నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ఒక మంచి గెస్ట్ని తీసుకొని వచ్చిన అన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి అన్న జ్ఞానసుందర్ అన్న, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. బాగున్నారా అన్న? బాగున్నా. ఒక దశాబ్ది కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మీ 6 గ్యారెంటీలు ప్రభావితం చేసినాయా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను? కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన ఒకటైతే, జనరల్గా 6 గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఏదుందో ఆ వ్యతిరేకత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గెలుస్తా లేదనే అనుమానం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని కలిగించగలిగిండు రేవంత్ రెడ్డి గారు. దాంతో 6 గ్యారెంటీలు కూడా ప్రధానమే. వాళ్ళకి 6 గ్యారెంటీలు అనేది కూడా ఒక అద్భుతమైన స్కీమ్స్. దానివల్ల కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అనుకున్నారా అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది? సామాన్యంగా ప్రజలు టర్న్ అయిపోయినారు. ఒక 15-20 రోజుల ముందే, అంటే జనరల్గా జనరల్ డిస్కషన్ ఉంది, కేసీఆర్ను ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపించాలి అనేది జనరల్ డిస్కషన్ ఉంది. అయితే ఆ డిస్కషన్ రావడానికి కులం జెడ్డ సుఖం దక్కాలని ఒక అభిప్రాయం మేరకు మనం కేసీఆర్ నుంచి దూరం అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గెలుస్తుందా లేదా అనే ఒక సంశయం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నమ్మకాన్ని కలిగించండి. ఎస్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే మాట ఆయన అడ్వాన్స్గా డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పాడు. ఒక 2 నెలల ముందే చెప్పిండు, ఎన్నికలకు 2 నెలల ముందే నేను డిసెంబర్ 9 ప్రమాణం స్వీకారం. అంటే ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్పాలి. అంటే ఆయన ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ రేవంత్ రెడ్డికి. తన మీద తనకు నమ్మకం ఉంది, తన అనుచరులకు కూడా నమ్మకాన్ని కలిగించాడు, ప్రజలకు కూడా విశ్వాసాన్ని ప్రేరేపణ గురి చేయగలిగాడు. అంటే ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. ఆత్మవిశ్వాసం ఉన్న వారి దగ్గరికి అర్థం అధికారం క్యూ కొడుతుంది. ఓకే, పవర్ వచ్చేసింది, మనీ సమీకరణ కావాలి. ఇప్పుడు ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆర్థిక సంక్షోభంలో నెట్టేశారు. జనరల్గా 1 లక్ష ఏమో అప్పులు ఉన్నాయని అనుకున్నారు. పూర్తిగా విచారణ జరిపితే 7 లక్షల రూపాయలు అప్పున్నప్పుడు, 7 లక్షల కోట్లు అప్పున్నప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటికి రావడానికి అహర్నిశలు శ్రమ చేయాల్సి వస్తుంది. అంటే విల్ పవర్ ఉంది కాబట్టి విల్ పవర్ కెన్ డూ ఎనీథింగ్. కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా కొంచెం ఆలోచన కలిగిన వాడు. డబ్బును అడగోలు ఖర్చు పెట్టడానికి, తన డబ్బు తనే ఖర్చు పెట్టడానికి ఇష్టపడాడు. ప్రజల డబ్బు అయితే అసలు ఖర్చు అంటే అసందర్భంగా అనవసరం ఖర్చు పెట్టడానికి ఆయన కూడా అంగీకారం తెలిపే మనిషి కూడా కాదు. ఇద్దరి సమన్వయంతో ఎంత సంక్షోభం ఉన్నా పాలన అద్భుతంగా కొనసాగిస్తారు. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే, మీరు ఎన్ని రోజులు ఉంటే అంటే ఎన్నేళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? నిజంగా చెప్పాలంటే నేను 10th 9th క్లాసులోనే నేను పెద్ద లీడర్ని. 79-80లో నేను సూర్యాపేట జెడ్పీ స్కూల్లో జనరల్ సెక్రటరీని. 81-82లో ప్రెసిడెంట్ 10వ తరగతిలో. 83-84లో ఎన్ఎస్వై జనరల్ సెక్రటరీగా జూనియర్ కాలేజ్లో నేను జనరల్ సెక్రటరీ గెలిచిన. 84-85లో నేను ప్రెసిడెంట్ గెలిచిన. అంటే మీరు అడిగినందుకు జలగ వెంగళరావు గారు 1985లో పిసిసి ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన అంటే నేను ప్రిపేర్ అవ్వలేదు, అది ఫొటోస్ గట్రా చూపించుంటుంది మీకు. ఆయన ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. అప్పటికి నేను బెస్ట్ స్పీకర్గా వెంగళరావు గారు నన్ను కార్లు వేసుకొని తిరిగాడు. చెక్లం శ్రీనివాసరావు వెంగళరావు డిసిసి ప్రెసిడెంట్. ఓకే, ఆ రోజుల్లో వేదిక మీద నేను మాట్లాడుతుంటే అద్భుతమైన స్పీచ్కి వెంగళరావు గారే ఆశ్చర్యపడి ఆనందపడి నన్ను పిలిచి డైరీలో నా పేరు రాసుకొని పోయినా, శ్రీనివాసరావు జ్ఞానసుందర్ ఎస్సీ బాయ్, సపోర్ట్ చేయాలి, భవిష్యత్తు ఉందని చెప్పిండు. అంటే అట్లా నేను చిన్నప్పటి నుంచే తెలియకుండానే ఆ కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయిపోయాను. ఓకే, మీరు ఎన్ఐసిఐని బ్యానర్ పెట్టడానికి భయపడుతున్న రోజుల్లో కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అంటే పెట్టడానికి ఎవరు భయపడతారు. నేను బ్యానర్ పెట్టి బ్యానర్ మీద అభ్యర్థులు గెలిపించిన ఎన్ఎస్యు. ఓకే, అంటే మీరు తుంగతుర్తి యాస్పరెంట్గా ఉండేది. చాలామంది అంటే క్యాండిడేట్స్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారు అని చెప్పేసి ఉంది. మీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు మీరు అంటే టికెట్ ఆశించిన టికెట్ రాలేదు? డబ్బు అంటే అక్కడ సమీకరణల మధ్య వాస్తవికంగా సర్వేలలో నేనే ఉన్నా అగ్రగామిగా.
ఎందుకు అంటే ప్రజల్లో నిత్యం నేను ఉంటా కాబట్టి ఏ సర్వే జరుపుకున్నా నా పేరు వస్తుంది. సరే లాస్ట్కు కుల సమీకరణలు మాదిగానే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాదిగలకి ఇవ్వాలని ఒక అభిప్రాయం. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండే. రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి ఇతను బీజేపీ టికెట్ కోసం తిరుగుతుండే స్వామిలు, ఈ మందుల స్వామిలు. ఓకే. అయితే అట్టి టైంలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలకు వస్తుంటే ఈ టికెట్ కూడా నాకు కావాలి తొంగతుత్తి అనే దాని మీద అడిగిండు. నేనే ఖర్చు పెట్టి గెలిపిస్తా అన్నాడు. ఢిల్లీలో వాళ్ళు కూడా విన్నారు. దాన్ని పీసీసీ ప్రెసిడెంట్ కూడా సపోర్ట్ చేసిండు. అట్లా నా టికెట్ మిస్ అయింది. అంటే ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి టికెట్లు నో అది శుద్ధాబద్ధం. అతని దగ్గర పైసలు కూడా లేవు ఇవ్వడానికి కూడా. అతని దగ్గర పైసలు కూడా లేవు ఇవ్వడానికి. అది తప్పుడు ఆరోపణ. ఏదైతే రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారన్నమాట, నేను దాన్ని ఖండిస్తున్నా. అది తప్పు. ఆ పరిస్థితులు అట్టు వచ్చింది లాస్ట్ మినిట్లో. ఒక్కోసారి వన్డే క్రికెట్లో ఓడిపోతుందన్న టీం గెలిచే టీం ఓడిపోతుంది. అది ఆ పరిస్థితుల వల్ల అట్లా చేంజ్ వచ్చింది తప్ప పెద్దగా నా మీద వ్యతిరేకత కూడా కాదు. నిజంగా చెప్పాలంటే నేను ఎందుకు బాధపడానంటే టికెట్ మిస్ అయినా నాకు 94లో విజయభాస్కర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చారు సూర్యాపేట. ఓకే. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు. కారణాలు అంటే ఇక్కడ చెప్తే బాగుండదు. అండ్ 99లో కూడా రాజశేఖర్ సాబ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. తర్వాత 2009లో నువ్వు ప్రచారం చేసుకోపో జ్ఞానసుందర్ అని చెప్పాడు. కొంతమంది పెద్ద మనుషులు అడ్డమవడంలో ఆగింది. 2004లో కూడా సర్వేలో నేనే ఉన్నా. 18లో కూడా నేనే ఉన్నా. నిన్న ఏదైతే 23 ఎలక్షన్స్ అయితే జరిగినాయో అందులో కూడా నేనే ఉన్నప్పటికీ పరిస్థితులు కొన్నిసార్లు అట్లా వస్తాయి. అయినా నేను నిరాశపడలే, బాధపడలే. ఇప్పుడు అనిపించలేదు అనవసరంగా ఇందులో పని చేస్తున్నా ఇక నాకు భవిష్యత్తు ఉండదు? నో 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 నేను ఎన్నికల కొరకు రాజకీయాలు చేయను. ప్రజాసేవను శ్వాసిస్తా. ఎన్నికలను రాజకీయాలను ఆరాధిస్తా. ప్రజాసేవను శ్వాసిస్తా. ప్రజల కొరకు జీవిస్తా, ప్రజాసేవలో మరణిస్తా అనే సంకల్పంతో ఉన్న నేను ఆ టికెట్లు వస్తేనో రాకపోతేనో బాధపడి కురింగిపోయి నిరాశపడి నిస్పృహ చెంది మూల కూర్చుంటాను కాదు. జనంలో ఉంటేనే నాకు బలం. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్తా అంతే తప్ప నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాకు ఎన్నోసార్లు టికెట్ మిస్ అయింది. ఐ నెవర్ డిసప్పాయింటెడ్. ఎందుకు నాకు అలసట లేదు, నిరాశ లేదు, నిస్పృహ లేదు. ఎందుకు అంత పిచ్చి కాంగ్రెస్ అంటే? కాంగ్రెస్ ఒక భాగం అయితే నేను ప్రజల కొరకు జీవించాలనే తలంపు ఉన్న మనిషిని, ప్రజాసేవలో మరణించాలనే సంకల్పం ఉన్నవాడిని. అంతకంటే గొప్పది కాదు టికెట్. ఈ టికెట్ అనేది అంతకంటే గొప్పది కాదు. ఇప్పుడు ఇంకెక్కువ ప్రజాసేవ చేయొచ్చు. పార్టీకి ఏ దశలో వాడుకోవాలనుకున్నప్పుడు సరే ఆ పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నా. కానీ యాక్చువల్గా నాకంటే అర్హత ఉన్నవారు అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా నన్ను ప్రేమిస్తారు ప్రజలు. అరే జ్ఞానసుందర్ లాంటి అసెంబ్లీలో ఉండాలని బాధపడతారు. కానీ ఆ ప్రజలకున్న బాధ నాకు ఉండదు. నిజంగా చెప్పాలంటే నా గురించి నేనేమో దృఢ సంకల్పం ఉన్నవాడిని. అస్సలు ఆ ధనం గురించి, పదవుల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. ఎందుకంటే నేను నా అంతరంగం 2 మాటలు చెప్తాను. ఆస్తి పాస్తుల మీద ఆశ లేనివాడిని, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని, ప్రజల పనులు అలసి ఆకలి తీర్చుకునేవాడిని, ప్రజా సమస్యను పరిష్కరించి ఆనందం పొందేవాడిని. అందుకే మిత్రమా, బానిసగా జీవించలేను, యజమానిగా వ్యవహరించలేను, బాధితుల బంధువుగా, అనాథలకు ఆత్మీయునిగా, సత్యానికి సన్నిహితునిగా, సమానానికి స్నేహితుడిగా, మహాపురుషుల మార్గంలో జీవిస్తున్న ప్రజాసేవలో మరణిస్తా. ఇట్ ఇస్ మై అంతరంగం. మంచి కవి ఉన్నారు మీరు. అంటే నా హృదయ స్పందన ఇట్లాంటి ఎన్నో రాసిన. అంటే నేనేమంటున్నట్టే ఆ పదవులో పిచ్చి నాకు లేదు. నిజంగా చెప్పాలంటే అన్నం తినడం కూడా మర్చిపోతాను నేను ప్రజాసేవలో పడిపోయి. అందుకని నేనేమన్నా ప్రజల పనులు అలసి ఆకలి తీర్చుకునేవాడిని, ప్రజా సమస్యను పరిష్కరించి ఆనందం పొందేవాడిని. ఇంతకంటే పదవులు వస్తే ఆనందపడలేదు. కాకపోతే ప్రజలకి ఏమన్నా మేలు జరుగుతుండొచ్చు, ప్రజలకు మేలు జరగవచ్చు. నేను ఒక సాధారణ కార్యకర్తగా ఎంఆర్ఓ, పోలీస్ డిపార్ట్మెంట్, సామాన్య ప్రజలు, గోషిపెట్టుకుంటాడు, చదువురాని వాడు, అటువంటి వాళ్ళందరికీ ఎంతోమందికి సర్వీస్ ఇచ్చిన. ఇంత కష్టపడి ఇన్నేళ్ల నుంచి సర్వీస్ చేస్తున్న జ్ఞానసుందర్ అన్నకు రావాల్సిన గుర్తింపు రాలేకపోయింది. ఎందుకు అంటే నేనేమంటున్నా అంటే ఐఎమ్ నాట్ ఎ స్లేవ్, ఐఎమ్ ఏ లయన్, ఐఎమ్ ఏ లీడర్. ఓకే, ప్రజలు గుర్తించాలి. ఇంకా పార్టీలు అంటే రకరకాల అంశాలు తోడైతాయి.
దాని కొరకు నేను గుర్తింపు రాలేదు అనే అంశం నేను ఎప్పుడు పట్టించుకోను. నా కాన్స్టిట్యున్సీ పీపుల్ నాకు గుర్తింపు ఉందా లేదా అనేది మీరు సర్వే చేయండి. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఏముందంటే, ఈ మాట చెప్పడము ఇబ్బందికరమైన అంశం, కానీ జనరల్గా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో ఒకటి జరుగుతూ ఉంటుంది. స్లేవరీని ఉన్న వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఉద్యోగాల నుంచి వచ్చిన రావాలి, లేకపోతే రాజకీయాల కొత్తగా వచ్చి ఉండాలి, మళ్ళీ వచ్చి 5 ఏళ్ళకి టికెట్ అడగకుండా ఉండాలి, అట్లా చేస్తారు. సరే, అది కొంత కారణమైనప్పటికీ మీరు అన్నట్టు గుర్తింపు లేదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే వెంగళరావు గారు 85లో నేను పిల్లవాడిని పీసీసీ ప్రెసిడెంట్గా, కురు వృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి, ఆయనతోని వెహికల్ తిరిగిన 85లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఎందుకొరకంటే గుర్తింపు అంటే పదవులు వస్తేనే గుర్తింపు కాదు కదా. ఇవాళ మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు మనిషికి అన్నప్పుడు ఆశ ఉంటుంది, మనిషికి అన్నప్పుడు. ఎస్. అయితే నేను అవి లేను. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే, మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో భారతదేశంలో ఉండబడిన మెజార్టీ ప్రజలు ఏదైతే ఆర్డినరీ దుస్తులు కట్టుకుని జీవిస్తున్నారో, వాళ్ళ జీవితాల్లో మమేకం కావడానికి, వాళ్ళ విశ్వాసం పొందడానికి శరీరం మీద అంగి లేకుండా ఒట్టి పంచ కట్టుకొని తిరిగాను. ఆయనేం పదవి అనుభవించలే. డాక్టర్ అంబేద్కర్ నాడు మూక్ నాయక్ అంటే నోరుండి మాటలని ప్రజానికానికి నాయకత్వం వహించిన అంబేద్కర్ ఆ రోజుల్లో విద్యకు, గుడికి, బడికి దూరం చేయబడ్డ కులాలన్నింటినీ తనే దూరంగా పాఠశాలకు అవకాశం లేకుండా చదువుకున్నాడు. కాబట్టి నా జాతి ప్రజలు చైతన్యంతో కావాలని యుద్ధం చేసిన డాక్టర్ అంబేద్కర్ ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు. తన కాలాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని ఈ పేద ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం కోసం, వాళ్లకు స్వేచ్ఛ విముక్తులు కల్పించడం కోసం వాళ్ళ లోపల రాజకీయ చైతన్యం కల్పించడానికి కృషి చేసిండు. ఆయన నాకు ఈ పదవి కావాలనుకోలే, నిద్రలేని రాత్రులు గడిపాడు. అన్నం తినడాన్ని మర్చిపోయి ఒకనాడు లండన్ మ్యూజియం లైబ్రరీలో చదువుకుంటున్న సందర్భంగా లైబ్రరీ తాళాలను వేసిండ్రు. ఆయననే చదువుకుంటున్నాడు. ఎంత చదువుకున్నారు? దుఃఖం వస్తుంది నాకు. అయితే మాట రావట్లేదు. అయితే ఆయన లైబ్రరీలో అందులోనే ఉంచి తాళం వేసిపోయినారు. తెల్లారి కూడా చదువుకుంటూనే ఉన్నాడు. ఒక పేద కుటుంబంలో పెట్టి బడికి, గుడికి, విద్యకు, వికాసానికి దూరం చేయబడ్డ మహానాయకుడు ఈ దేశంలో ఈ దేశానికి రాజ్యాంగ పరిసృష్టించుకున్నాడు. ఆయన ఏముంది, అలా ప్రతి ఒక్కరు దండం పెడుతురు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ దండం పెడుతు. నాకేం అటువంటి మహాపురుషుల నువ్వు ఆదర్శంగా తీసుకుంటాను. నాకు పదవి రాలని ఎప్పుడు బాధపడదు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఎంత చదువుకున్నారన్న? నేను MA, MCA జర్నలిజం కోర్స్, LLB న్యాయవాద శాస్త్రం. ఇంత చదువుకొని మంచిగా జాబ్ చేసుకోక ఈ రాజకీయాలు ఎందుకన్నా? రైట్, యు ఆర్ రైట్. నిజంగా చెప్పాలంటే కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి తెలియక, అంటే నేను 82లో కాదు 8వ తరగతులు, అంటే బహుశా అది నేను అనుకుంటా 78వ సంవత్సరం అయి ఉంటుంది. నేను మోకాళ్ళ మీద కూర్చొని 8వ తరగతులు అంబేద్కర్ చదువుకున్నాను. ఆయన సాహిత్యం నా మేధస్సులో శిలాక్షలతో నడబడి ఉండి నేను జనం కొరకు జీవించాల సంకల్పం నాకు వచ్చేసింది. అట్లా నాకు ఈ ఉద్యోగాల మీద, ఆస్తుల సంపాదన మీద నాకు ఆరాటం లేదు. అట్లా స్టార్ట్ అయినా. తెలంగాణ ఉద్యమం అంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే నడిచింది కదా. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ, ఇందిరమ్మ అంటే నువ్వు అనుకుంటున్నావు వ్యతిరేకంగా నడిచిందని. కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేకుంటే తెలంగాణ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుడిగా జానారెడ్డి ఇంటికాడ వచ్చి సమావేశం పెట్టి జేఏసీ ఒకటి తయారైంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, కాంగ్రెస్ పార్టీలోనే ఆంధ్ర తెలంగాణ ఘర్షణ నడిచింది. ఒక కన్నతల్లి, 2 కొడుకులు కొట్లాడుతుంటే ఎవడు పక్షం వహించాలి? ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే సచ్చి బతుకుతుంది. సోనియా గాంధీ కూడా ఈ తెలంగాణ అనే దానికి జీవితాన్ని ఇవ్వడానికి, తెలంగాణకు ఒక జన్మనివ్వడానికి, తెలంగాణ ఏర్పాటు కావడానికి అనేక పుట్టినొప్పులు పడ్డది. 69 దాదాపు ఒక 60 years తెలంగాణ ఉద్యమాన్ని సోనియా గాంధీ కాబట్టి పరిష్కారం చేసిందని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది విషయం. అసెంబ్లీలో చెప్పింది, కానీ 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కూడా ఆమె కారణమైంది. అది ఆమె కారణమైంది అనడానికి లేదు. ఎందుకొరకంటే ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని
అవన్నీ చూసి మరి అవతల ఒకటే పార్టీలో ఒకడు వద్దని ఒకడు కావాలని కొట్లాడుతుంటే ఆ డిసిషన్ చేయడంలో ఆమె సాహసం చేసి, అంటే నేను ఇంతకుముందు అన్న బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి సస్త కూడా చచ్చవచ్చు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్దని తెలిసినప్పటికి కూడా ఆ విద్యార్థి మరణాలు కానీ ఆ నష్టాన్ని చూసి భరించలేక ఆమె తెలంగాణ ఇచ్చినాక 2 రాష్ట్రాల్లో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఎన్నికల గెలుపు కోసం ఆలోచిస్తారు, రాజనీతిజ్ఞులు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సోనియా గాంధీ నాయకురాలుగా గెలుపు కొరకు ఆలోచన చేయలే. ఎందుకు తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పేసి అధికారంలోకి ఎందుకు రాలేకపోయినారు? రాలేకపోవడానికి కారణం అంటే కొంత కేసీఆర్ను ఓన్ చేసుకున్నారు. అంటే అన్ని పక్షాలు కలిసి కేసీఆర్కి సపోర్ట్ చేసినాయి. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు చేసినప్పుడు లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యిండు. అప్పుడు ఆ టైంలో 14లో మరి కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మంచిది. కొంత ప్రజలు ఆయన నమ్మిండ్రు, ఆయన ఓటేశారు. ఓకే సరే, ఒక దశాబ్ది కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మార్పు కోరుకున్నారా? ఏదేమైనా కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి అయితే అధికారాన్ని ఇచ్చిర్రు. 3 ఏళ్ళు గడుస్తుంది, 3 నెలల్లోనే విద్యార్థినిల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల గోసలు, లాఠీ ఛార్జీలు, లాకప్ డెత్తులు, ఇక తట్టుకోలేమురా బాబు ఈ కాంగ్రెస్ పాలనని అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్కి వాళ్ళకు పవర్ పోయిన తర్వాత నిప్పు దొక్కిన కూతులాగా ఎగురుతున్నారు ఒకటి. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ ఎన్ని ప్రాజెక్టులన్నింటిలో కూడా అవినీతి జరిగింది. ఆ అవినీతిని విచారణ ద్వారా బయటికి రావడం వల్ల వాళ్ళ పరువు పోతుంది కాబట్టి, పలసన పడుతున్నారు కాబట్టి దాన్ని కప్పించుకోవడం కోసం ఆటో డ్రైవర్లను కానీ లేకపోతే విద్యార్థులను కానీ వీళ్ళు ఎగదోస్తున్నారు. కానీ అంత సీరియస్ మూమెంట్ ఏం లేదు. డెఫినెట్గా నేను అనుకుంటున్నా, ప్రజలు కూడా అంటున్నారు, ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకే దొరకపోయేది, ఎమ్మెల్యేలు ప్రజలకు దొరకపోయేది. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ, విపరీతమైన అవినీతి జరిగింది. నాడు ఈ ప్రభుత్వాన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెట్టి లాఠీలతో కొట్టేవాళ్ళు. ఆఖరికి చివరికి ఆర్టికల్ 19 ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో దాన్ని ఫస్ట్ అధికారంలో రాగానే కేసీఆర్ దాన్ని గొంతు నొక్కేసాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయకుండా క్లోజ్ చేసేసాడు. కానీ ఇవాళ ఏమవుతుంది, వాళ్ళు పోయి ఇందిరా పార్క్ ధర్నా చేస్తారు. కాంగ్రెస్ ధర్నా చేస్తున్నారంటే సమస్యలు ఉన్నట్టే కదా. అంటే సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్కువ వీళ్ళు ప్రేరేపణ అంటే ఏమంటారు, దాన్ని ఎగ్జాసరేషన్ ఎక్కువ దాన్ని చేసేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇవాళ మీకు ఒకటి గమనించాలి, గతంలో ప్రజల మీద ప్రభుత్వం కేసులు పెట్టేది ప్రశ్నిస్తే. ఇవాళ మీకు ప్రజాభవన్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే, కామారెడ్డి ఎమ్మెల్యే కొడుక ఏమో ఒక యాక్సిడెంట్ పెడితే సిఐ ఏం చేసిందంటే అక్కడ ఉన్నబడిన సిఐ అతన్ని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే అతని మీద కేసైంది. అతనితో సహకరించినందుకు పంజగుట్టు సిఐ నాగరాజు అతని మీద కూడా కేసు అయింది. అంటే ఒకనాడు ప్రజల మీద కేసులు పెట్టే ప్రభుత్వం గతంలో ఉంటే, నేడు పోలీసుల మీదనే కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎప్పుడైనా నేను పోలీసులను అరెస్ట్ చేయంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసాడు, ఒక చిన్న కానిస్టేబుల్ కాదు. అంటే ప్రజాపాలనకి నిదర్శనం. తర్వాత ఇలా మీకు ప్రజాభవన్ దగ్గర ఏదైతే దరఖాస్తులు స్వీకరిస్తున్నారో సుమారుగా మొన్నటి వరకు 4 లక్షల చిల్లర ఉండే, 3 లక్షల చిల్లర దరఖాస్తులు పరిష్కారం అయిపోయినాయి. ప్రజలకు అంటే మీరు చెప్పుకున్న దానికి ఏదో ఒక ఆఫీస్ ఉన్నది, వెళ్తున్నామనే ఫీలింగ్ ఉంది. ఆయన ఎవరికి చెప్పాలి, కంచే ఆఫీస్ ఉంది, రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు తప్ప పరిష్కారాలు అయితే 100% నథింగ్. ఇప్పుడు పరిష్కారం కావట్లేదని అనమాట. అంకెలతో సహా చెప్తున్నా కదా. మొన్నటి వరకు ఒక 1 వారం రోజుల కింద వరకు 4 లక్షల చిల్లర అప్లికేషన్లు వచ్చినాయి, 3 lakhs చిల్లర పరిష్కారం అయింది. నీకు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి రాస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ సీఎం ఆఫీస్కు ఏమైంది అనేది మెసేజ్ చేయాలి, రిప్లై ఇవ్వాలి. ఒక దరఖాస్తు మీరు ఇచ్చిండ్రు ప్రజాభవన్లో, దీని మీద రిప్లై ఇవ్వాలి. ఎందుకు ఆగింది, ఎందుకు పరిష్కారం అయితే ఓకే, ఎందుకు ఆగిందో విషయం తెలియజేయాలి. అంత సీరియస్గా ఉంది. తప్పు ప్రతిపక్షాలు ఏదో ప్రచారం చేస్తే కానీ అది తప్పు. ఓకే, రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా మోడీయే చెప్తున్నాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు
వీరిది కాళేశ్వరంలో కూడా పొత్తుంది, ఇద్దరు కుమ్మక్కైనారు. కనీసం అంటే రాష్ట్ర నాయకులు ఏం మాట్లాడుతున్నారు అంటే కాళేశ్వరం పైన సిబిఐకి ఎంక్వైరీ చేయడానికి ప్రపోజల్ పెట్టున్నారంటే పెట్టట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా సిబిఐకి ఫిర్యాదు చేసిండు, సెంట్రల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఫిర్యాదు చేసిండు. నిజంగా విచారణ జరపాలంటే అప్పుడు జరపాలి కదా. హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి మోడీ గారు కానీ అమిత్ షా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం కార్డు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 100 సార్లు చెప్పిండారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫిర్యాదు ఇస్తే మీరు ఎందుకు విచారణ చేయలే? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే. రెండోది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో భాగం పంచుకుంటాడో నమ్ముతాడా? అది బుద్ధి లేని ఆరోపణ. మోదీ దేశ ప్రధానికి బుద్ధి లేదంటున్నా, వివేకం లేదంటున్నా, జ్ఞానం లేదంటున్నా, పరిపక్వత లేదంటున్నా. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎంక్వైరీకి విజిలెన్స్ విచారణకు ఆదేశించినాము. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి బయటికి? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ కోట్ల రూపాయల కుంభకోణం, 1,20,000 రూపాయలు, 38 కోట్లతో ప్రాజెక్టు స్టార్ట్ కావాల్సిన ప్రణాళిక, దాన్ని డిజైన్ మార్చి రీడిజైన్ చేసి 1,27 కోట్లకు అంచనాలు పెంచి 96,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో మొత్తం ఇలా ప్రాజెక్టులన్నీ రంధ్రాలు పడిపోయి పగుళ్ళు వచ్చేసి ఆ పిల్లర్స్ వ్యవహారం జరుగుతాం. ఈ విషయం అన్నీ ప్రజానికానికి ఎట్ట తెలిసింది? నిజంగా కేసీఆర్ కానీ మోడీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు 2019లో ప్రారంభమైన 5-6 నెలలకే పగులు స్టార్ట్ అయినాయి. అప్పుడే కనుక వీళ్ళు రిపేర్లు చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని అట్నే వదిలిపెట్టడంలో ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వర్షాలు రాకముందు ఒకసారి పర్యవేక్షణ జరగాలి, వర్షాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పర్యవేక్షణ జరగాలి. ఇది డ్యామ్ సేఫ్టీ నిబంధనల ప్రకారంగా. అది జరగకపోవడం వల్ల డ్యామేజ్ పెద్దగా అయింది. ఆ పెద్దగా అవడం వల్ల ఇవాళ ఏమంటుండు ఎల్ఎన్టీ సంస్థ వాడు, నీవు ఇది కట్టాలనే బాబు డ్యామేజ్ ఏదంటే లేదు నాకు డిఫెక్ట్ లయబిలిటీ 2 సంవత్సరాలే ఉంటుంది, ఆ లయబిలిటీ అయిపోయింది కాబట్టి నేను కట్టను, 500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తేనే అది స్టార్ట్ చేస్తా అంటుండు రిపేర్కి. అంటే కేసీఆర్ ఆ 1,00,000 కోట్ల కుంభకోణం ఏదైతే అందులో అవినీతిలో భాగస్వామ్యం తీసుకోగా ఇప్పుడు అదనంగా ప్రభుత్వం మీద మళ్ళీ ఒక 500 కోట్ల రిపేర్ కోసం ఖర్చు పడే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎవరైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ జరుపుతున్న 4 నెలల దాకా దీని మీద రిపోర్ట్ వచ్చిన దాకా ఎట్లాంటి రిపేర్ చేయడానికి వీలేదంటారు. ఆ కేసీఆర్ ఏమో రిపేర్ చేయమంటారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏమో 4 నెలల వరకు చేయడానికి వీల్లేదు. ఇది మార్చాలనా లేకపోతే ఇది కూలగొట్టాలనా లేకపోతే రిపేర్ సరిపోతుందా అనే విషయాన్ని వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళన్నింటినీ వదలమని చెప్పారు. ఆ లోపు ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది కదా 4 నెలలు అంటే నీళ్ళన్నీ తోడేస్తారు కదా, నీళ్లు ఉంటేనేమో అసలు ఆ ప్రాజెక్టు బదులైపోయి ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. అంటే కేసీఆర్ గారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఆ మేడిగడ్డ ప్రాజెక్టే కాదు, మన మల్లన్న సాగర్ కాడ కూడా ఆడ నిర్మాణం చేయొద్దని చెప్పారు. భూకంపాలు వస్తాయి, ఇక్కడ భూకంపం వచ్చే ప్రదేశం అని చెప్పి నిపుణులు చెప్పారు. ఆయన వినలే, ఆడగట్టిండు. ఇవాళ ఏనాడన్నా కనుక దురదృష్టవశాత్తు భూకంపం కనుక వస్తే అంటే బండరాళ్ళు కూడా బద్దలు కొట్టేంత భూకంపం వచ్చే పరిస్థితి ఉందట. అక్కడ వస్తే అది కూలిపోతే గోదావరిలో కలుస్తుంది కరీంనగర్ పట్టణం అంతా. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అన్నారము సుందిలకు కూడా రంధ్రాలు పడి కారుతున్నాయి. పేపర్లోనే వచ్చింది అదంతా. కుట్ర పండుతున్నారంట కదా మీరే. కుట్ర అంటే అది మనం గవర్నమెంట్ వచ్చినాక కాలేదు కదా. అది ఆయన అధికారం ఉన్నప్పుడే ఇది అయిపోయింది. ఆయన అధికారం ఉన్నప్పుడే ఈ పగుళ్ళు స్టార్ట్ అయినాయి. అప్పుడే కనుక రిపేర్ చేస్తే అంటే వాళ్ళకు ధ్యాస లేదు. ఫామ్ హౌస్లో మత్తులో ఉండడం వల్ల, పరిపాలన మీద ధ్యాస లేకపోవడం వల్ల సంపాదించుకునే అవినీతి మీద ఎప్పుడైతే గుర్తుపెట్టుకో బాధ్యతారాహిత్యంగా ఎప్పుడైతే నడుస్తామో ఎవరి ఇష్టారాజ్యం వాడైతాడు. ఎప్పుడైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్కడ అవినీతి జరిగినా వాళ్ళని ఇమ్మీడియట్గా 24 hours సస్పెండ్ చేస్తుంది నోటీసు రాగానే. ఇంతెందుకండి, వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడు పోతుంటే పోలీస్ ఎస్ఐ కాన్వాయ్ పెడితే ఆయన ఏమంటే సస్పెండ్ చేసిండు వీడియోలు వస్తే. ఎందుకు? ఆయన కుటుంబాన్ని ఇన్వాల్వ్ అవద్దని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. బిడ్డను, కొడుకును, మన బిడ్డను, భార్యను, అన్నదమ్ములందరినీ కూడా 7 అన్నదమ్ములలో ఎవరు కూడా పాలనలో ఏలు పెట్టొద్దు అని నాకు చెప్పాను. కేసీఆర్ ఏం చేసిండు? బిడ్డను, కొడుకును, అల్లుని, మరదల కొడుకును, దూరబంధు వినోద్ కుమార్ను వాళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి కేసీఆర్ వాస్తవంగా గొప్ప నాయకుడే కానీ ఈ కుటుంబ ప్రీతిలో బందీ అయిపోయాడు. బందీ అయిపోయి పాలన గాడికి వదిలిపెడితే ఎవరి ఇష్టం వచ్చి వాడు సంపాదించాడు.
అక్కడ ఫెయిల్ అయిన కేసీఆర్. ఇప్పటికి కూడా కేసీఆర్ ముందులో పడడానికి అవకాశం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ కేసీఆర్, ఆ కేటీఆర్, కవిత, హరీష్ రావు ఏందండి అమ్మకాలు? సామాన్యులు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం, లేకపోతే నిలబడదు, చాలా కష్టం. ఓకే, దేశంలో మోడీని చూసి ఓట్లేయాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో నాయకుడే లేడు, దేశకి నేత అంటూ లేనే లేరు, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేత లేడనడం అబద్ధం. రాహుల్ గాంధీకి అంత సినిమా లేదంటున్నారు ఓపెన్గా. ఇప్పుడు రాహుల్ గాంధీ అంత సినిమా లేదంటే మోడీ కర్ణాటకలో వచ్చి విస్తృత ప్రచారించి కర్ణాటకలో మాదే ప్రభుత్వం, తెలంగాణకు వచ్చి విస్తృత ప్రచారం చేసి మాదే ప్రభుత్వం వచ్చిందా? మరి మోడీని చూసి ఓట్లు వేసారా? మోడీ చెప్తే తెలంగాణ కర్ణాటకలో వస్తే దేశమంతా వస్తుందా? అంటే ఇవాళ రాహుల్ గాంధీ దేశం మొత్తం ఆ జోడో యాత్ర చేయడం వల్ల ప్రజలతో కనెక్ట్ అయిపోయాడు. నిజంగా చెప్పాలంటే నాడు స్వాతంత్ర పోరాటం మహాత్మా గాంధీ అట్ట తిరిగాడు, ఇవాళ రాహుల్ గాంధీ అట్ట తిరుగుతాడు. ఆయనే ప్రధానమంత్రి కావాలంటే మన్మోహన్ సింగ్ మంత్రి ఎందుకవుతాడు? అవకాశం లేదా? ఎంపీలందరూ కూడా సోనియా గాంధీని చేయమన్నారు, రిజెక్ట్ చేసింది ఆమె. సోనియా గాంధీకి అందరూ చెప్పి రాహుల్ గాంధీని చేయమన్నారు, రిజెక్ట్ చేసింది. రాహుల్ గాంధీ కూడా రిజెక్ట్ చేసిండు, పవర్ మాంగర్స్ కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే కవిత ఓడిపోతే తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిండు. సోనియా గాంధీ లేదా ప్రధానమంత్రిగా పదవి? నో, నాయకుడు లేడు అనడానికి తప్పు. నాయకుడు వస్తుంది అంటారు. ఎగురుతుందా భారతదేశంలో కాంగ్రెస్ జెండా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా, మతం పిచ్చి ఎట్లుంటుందంటే, ఆనాడు గెలీలియో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నందుకు గెలీలియోను గృహబంధం చేసి చంపేశారు యూరోపియన్ కంట్రీస్లో. ఇప్పుడు భారతదేశంలో మతాన్ని చూపిస్తుంది. భారత రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ అని చెప్తుంది. అన్ని మతాలను, కులాలను సమానంగా ప్రేమించాలనే అంశాన్ని భారత రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తాడు మోడీ. కాబట్టి ప్రజలు రియలైజ్ అవుతున్నారు రాహుల్ గాంధీ యాత్ర ద్వారా. అందులో భాగమే కర్ణాటక గెలిచే వాళ్ళది ఓడిపోయింది. రేపు కూడా ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలు వస్తాయి. మోడీ ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకొరకంటే మీకు చిన్న మాట చెప్తా, డబుల్ సర్కార్ కావాలంటాడు, సెంట్రల్లో కేంద్రంలో ప్రభుత్వం ఉండాలంటాడు. మరి మణిపూర్లో డబుల్ సర్కారు మోడీ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రంలో మోడీ ఉన్నాడు కదా. మణిపూర్లో 60,000 మంది ప్రజలు మరణించారు, స్త్రీలను వ్యవస్థలు చేసి రేపులు చేసిండ్రు. మరి అది బయటి ప్రపంచానికి తెలియకుండా ఏమంటారు, నెట్ కనెక్షన్లు కట్ చేసిండ్రు. మరి నీకు 140 కోట్ల మంది ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కాదా? నీ కుటుంబ సభ్యులు కాదా అక్కడ? అంటే నువ్వు మత పాలన చేస్తూ మత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ. నీకు ఒక మాట చెప్తున్నా మిత్రమా, ఇప్పుడు రామ మందిరాన్ని ఓపెన్ చేశారు, రాష్ట్రపతిని పిలవలే. ఎందుకు పిలవలేదు? నేను రాష్ట్రపతిని ఒక ఆదివాసిని రాష్ట్రపతి చేసిందని ఇటీవల నేను మాట్లాడి, నిజమే. ఆదివాసిని నువ్వు చేయలే, భారత రాజ్యాంగం చేసింది. మరి నువ్వు చేసినట్టయితే మీరు ప్రాణప్రతిష్ఠకు పిలవాలి కదా. మనం ప్రాణప్రతిష్ఠకు ఎందుకు పిలవలేదు అంటే మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నావు, మూఢనమ్మకాలను అమలు చేస్తున్నావు. వీడో భర్త లేనామను రామ మందిరాన్ని పిలవద్దని చెప్పి మీరు పిలవలే. అంటే మత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మనవాద శాస్త్రాన్ని అమలు చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. రేపు భవిష్యత్తు కాలంలో మోడీ కనుకుంటే ఈఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అవుతున్నారో వాళ్లకు మనగడ లేదు అనే విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. మత పిచ్చి నుంచి కూడా ప్రజలు బయటపడతారు. ఏనాడు కూడా ఇట్లా ఈ రకమైన ఇది లేదు. ఇప్పుడు నీకు చిన్న మాట చెప్తా, ఊకే రాముని గురించి ఉదాహరణ చెప్తా ఉంటాడు. రామ మందిరం చెప్తా, కరెక్టే. రాముడు చాలా నిజాయితీపరుడు, ఆయన పాలన అద్భుతం. సామాన్యుడు, రాజు, రాముడు ఇద్దరు కూడా ఒకే హక్కులు అనుభవించాలని చెప్పి కోరుకుండు. అక్కడ శ్రీలంకతోని కిష్కిందతోని యుద్ధం జరిగింది. రామునికి యుద్ధం జరిగితే ఓడిపోయినాయి. కిష్కింద శ్రీలంక 2 రాజ్యాలు ఓడిపోయినాయి. ఓడిపోతే మళ్ళీ రాముడు ఏం చేసిండు, ఆ రాజ్యాలను వాళ్ళకి ఇచ్చేసాడు. జనరల్గా గెలిచిన వాడు ఆక్యుపై చేస్తాడు. ఓకే, కాబట్టి మన మోడీది ఇంకొకటి చెప్తా లాస్ట్లో, ఒక్క సీటు ఉంటే చాలు, ఎమ్మెల్యే సీటు, మెజార్టీ ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుండు. ఒక్క సీటు తక్కువ ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వానికి రాజీనామా చేసిన ప్రధానమంత్రి, ఓటు కొనలేక
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం కోసం అటల్ బిహారీ వాజ్పేయి తన ప్రభుత్వానికి రాజీనామా చేశాడు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. మోడీ ఏం చేస్తుండు? ఒక్క ఓటు ఉంటే మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలను పనిచేస్తాడు. ఆయన చెప్పేది అంతా నీతి బాహ్యమైన చర్యలు చేస్తూ ఉండు. ఆయన ప్రజలు అర్థం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చివరిగా మా మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకు కానీ సమాజానికి కానీ ఏం చెప్పాలనుకుంటారు? మాస్టర్ కీ ప్రేక్షకులకు, ప్రజలకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన పరిస్థితులు ఆసన్నమైనవి. ఎందుకంటే భారత రాజ్యాంగం కులాలకు మతాలకు అతీతమైంది. ఒక కులం వైపు ఒక మతం వైపు కాన్సన్ట్రేషన్ చేస్తే దేశంలో మత ఘర్షణలు కుల ఘర్షణలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన కుల మతాలకు అతీతంగా పరస్పర సోదరభావంతో సెక్యులర్ స్టేట్గా మనం అందరం కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉందనే మాట. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పౌరుల హక్కులను కాపాడాలంటే ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉండాలి. ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూలగొడుతున్నారు కాబట్టి డెఫినెట్గా బీజేపీని ఓడించాల్సిన అవసరం దేశంలో ఉందన్నమాట ప్రజలకు నేను అప్పీల్ చేస్తాను, కోరుతాము. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి, ఏది ఏమైనా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, పదవి కోసం కాదు ప్రజల కోసం కష్టపడుతా అని చెప్పేసి అన్న మాట్లాడుతున్నటువంటి మాట. ఇది దొరబాబుతో బరాబర్ ముచ్చట. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీది సామాన్యుడి స్వేచ్ఛ సంకేతం. థ్యాంక్ యూ.